ఎప్పుడు వాయిస్ ఎవరు ఇవ్వడమే కానీ డైరెక్ట్గా నేను మాట్లాడలేదు. ఇవాళ ఏంటంటే మా వారి బర్త్డే అనమాట. సో మా వారి బర్త్డే కదా అని చెప్పేసి 3 days బ్యాక్ నేను గిఫ్ట్ తీసుకోవడం అయితే జరిగింది. బయట పెడితే కనిపించేద్దని చెప్పేసి నేనైతే బీరువాలో పెట్టి తాళం వేసాను అనమాట. బీరువా తాళం ఇంతకు ఏంటనుకుని బీరువా తాళం కనిపించట్లేదు. ఇవాళ మా వాళ్ళ బర్త్డే మార్నింగ్ అయితే గుడికి వెళ్ళి వచ్చాము. సరే గుడికి వెళ్ళారు, బయటికి వెళ్ళారనమాట. వెంటనే గిఫ్ట్ తీసి బయట పెడతాము, సాయంత్రం కేక్ కటింగ్ ఉంది కదా. ఆల్రెడీ నైట్ ఒక కేక్ కట్ చేసాము చిన్నదే. సో ఈవినింగ్ కూడా కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి అప్పుడే ఇద్దాం గిఫ్ట్ అనేసి నేనైతే బీరువాలో పెట్టి దాచాను అనమాట. సరే బయట పెట్టేసుకుందాం అని చెప్పేసి గిఫ్ట్ తీద్దామంటే బీరోతాళం కనిపించట్లేదు గాయస్. నిజంగా పిచ్చి లేచేస్తుంది అనమాట. గిఫ్ట్ ఎక్కడ పెట్టానో కూడా అర్థం కావట్లేదు గాయస్. బామ్మో ఎంత ఎతికానో, ఆ బీరోతాళం కనబడితేనే గిఫ్ట్ ఇవ్వాలా ఏంటో నాకు ఏం అర్థం కాలేదు. ఎంత ఇష్టంగా కొన్నానో కానీ బీరోతాళం కనిపించట్లేదు. చాలా బాధ అయితే ఉంది, ఎప్పుడు ఇవ్వాలా ఏంటి అని చూడాలి. ఎదుగుతాను గాయస్. బీరోతాళం అయితే మాత్రం మీరు కూడా ఒకవేళ దొరికితే కనుక నెక్స్ట్ వీడియోలో చెప్తాను బీరోతాళం దొరికిందని. సో మా వారు ఇవాళ బర్త్డే అనమాట. మా పిల్లలు పుట్టాక ఇది సెకండ్ బర్త్డే, ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే అనుకుంటా. ఫస్ట్ అయితే 25 daysకి వచ్చింది, ఇప్పుడేమో మళ్ళీ అనమాట. మార్నింగ్ గుడికి వెళ్ళాను గాయస్. చూసారా బొట్లు మంచి అందంగా పెట్టాను. బొట్లు ఇక్కడ ఒకటి ఆ పైన ఒకటి అంటించుకుందనమాట. ఇలా ఉంటుంది గాయస్ పిల్లలతోటి. కొన్ని చిన్నోడైతే మా జాన్వి గడు అయితే ఆడుతున్నాడు. అక్కడ పెద్దోడు చూడండి ఏ చుక్కలేవి లెక్క పెడుతున్నాడు. హాయ్ చెప్పు జాన్వి. జాను హాయ్, సే హాయ్.